సార్ 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 కూర్చోండి సార్. ఎక్కడ కూర్చోబెట్టారు? రేలంగిమాయ పక్కన. రేలంగిమాయ ఎంఎల్ఏస్ కన్ఫ్యూజ్. అమ్మా ఎవట్రా నువ్వు? ఏంటి నీకేం జోక్ చెప్పాను నేను? ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? Please put your hands together and make some noise for Anudeep, guys. నా ఫేవరెట్ సినిమా గురించి మాట్లాడతాను. నా ఫేవరెట్ సినిమా ఏదో కాదు, సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు. ఎంతమంది ఆ సినిమా చూసారు? ఒకసారి గివ్ మే క్లాప్ వన్స్. ఐఎమ్ షూర్ ఎవ్రీబడి ఆఫ్ యూ హ్యావ్ వాచ్డ్ ఇట్ కదా. ఆ సినిమా నేను కనీసం 50 సార్లు చూసుంటా. 50 సార్లు చూసింది అర్థం కాదు, నచ్చి చూసాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వై. తెలిసిపోతాయి. 50 సార్లు చూసినప్పుడు ఏంటంటే నాకు ఒక్కటే క్యారెక్టర్ తేడా కొట్టింది, రేలంగి మావయ్య. మిగతా అందరూ నార్మల్గా ఉన్నారు, రేలంగి మావయ్య ఒక్కడే తేడా. ఎందుకంటే సినిమా జాగ్రత్తగా చూస్తే రేలంగి మావయ్య లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రిలేటివ్స్ ఏడిపిస్తున్నారు, కొడుకులు సెటిల్ అవ్వలేదు, వాళ్ళకి జాబ్స్ రాలేదు, బట్ కూతురు పెళ్లి చేయాలి, లైక్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. రేలంగి మావయ్య హ్యాస్ ఎవ్రీ ఆపర్చునిటీ టు బీ అనాయిడ్. చిరాగ్గా ఉండొచ్చు, అండ్ ఇట్ ఈస్ ఓకే. కానీ రేలంగి మావయ్య నవ్వుతున్నాడు, సిచ్యువేషన్ సంబంధం లేకుండా నవ్వుతున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళినా నవ్వుతున్నాడు. 50 సార్లు చూసిన తర్వాత దిస్ ఈస్ మై కంక్లూజన్. ద ఓన్లీ రీజన్ వై రేలంగి మావయ్య ఈజ్ సో హ్యాపీ ఇన్ లైఫ్ ఈజ్ గంజాయి. మనకి సినిమాలో చూపించలేదు కానీ రేలంగి మావయ్య పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా గంజాయి కొట్టాడు. ఏ మనిషి అంతసేపు నవ్వలేడు, గంజాయి కొట్టినాడు అంతసేపు నవ్వుతాడు. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ గంజాయి, రేలంగి మావయ్య ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. మీ కొడుకుని బొక్కలేసారా? ఏం చేసేసారు? పోలీసుని కొట్టాడండి మీవాడు. నో సేన్ పర్సన్ బిహేవ్స్ లైక్ దిస్. పొద్దున్నే రేలంగి మావయ్య న్యూస్ పేపర్ పట్టుకుని నడుస్తున్నాడు, వాకింగ్ చేస్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ ఎవడో కనిపించాడు. ఏంట్రా చూడకుండా వెళ్ళిపోతున్నాను, రేలంగి మావయ్య పెడుతున్నాడు. ఆడికి తెలుసు ఇటు న్యూస్ పేపర్లో ఏం పట్టుకెళ్తున్నాడు, వాడికి తెలుసు. వీడితో తిరిగితే నన్ను బొక్కలేస్తానని తప్పించుకుని తిరుగుతున్నాడు. దేర్ వాజ్ వన్ సేల్స్ మెన్ ఇన్ దట్ మూవీ హూ యూస్ టు సెల్ గంజాయి. అమ్మేవాడు, కోడ్ వర్డ్లో అమ్మేవాడు. కోడ్ వర్డ్ తెలుసా? కజ్జికాయ తింటావా? మార్కెట్లో అడుగుతున్నాడు కజ్జికాయ తింటావా? పెళ్ళిలో అడుగుతున్నాడు కజ్జికాయ తింటావా? అరే నీ అమ్మ పెళ్ళిరా బాబు ఇది. అండ్ కజ్జికాయ ఈజ్ వెరీ స్పెసిఫిక్ వర్డ్. ఎందుకనంటే కజ్జికాయ ఈజ్ అ స్వీట్. గంజాయి కొట్టిన వాళ్ళకి, ఇక్కడ చాలామంది గంజాయి కొడుతున్నారు, ఈ జోక్ వాళ్ళకి అర్థమవుద్ది. గంజాయి కొట్టిన వాళ్ళకి హై ఎంజాయ్ చేయడానికి స్వీట్స్ తింటారు అంట. నాకు తెలీదు అంట. మా కాలేజీలో చాలామంది కొట్టేవాళ్ళు, వాళ్ళతో పాటు కూర్చొని తిరుగుతుంటే ఐస్ క్రీమ్లు ఫ్రీగా వచ్చాయి. ఈవెన్ జయసుదా సేయింగ్, ఏమండి 2 కొడుకులు బోగ్గాళ్ళు, పెద్దోడు జాబ్ పీకేసారు, చిన్నోడికి ఇంకా ఫస్ట్ జాబ్ కూడా రాలేదు, మీరు చెప్పండి, మీరు చెప్తే వింటారు. రేలంగి మావయ్య వాళ్ళు చూసుకుంటారులే, ఎవరిది వాళ్ళు చూసుకోవాలి. నో ఇండియన్ పేరెంట్ హ్యాస్ ఎవర్ సెడ్ దిస్. బోగ్ కొడుకులు ఇంట్లో ఉంటే ఇండియన్ పేరెంట్స్ ఎలా బిహేవ్ చేస్తారు తెలుసా? 7G బృందావన్ కాలనీ ఫాదర్ ఉన్నాడు కదా, దట్ ఈస్ ఇండియన్ పేరెంటింగ్. ఆమ్లెట్ తింటుంటే తన నీ అమ్మ పంజయ్ నా కొడుక పంజయ్, దట్ ఈస్ ఇండియన్ పేరెంటింగ్. అండ్ ఇక్కడ ఎంతమంది పేరెంట్స్ ఉన్నారు? గివ్ మీ క్లాప్ వన్స్. పేరెంట్స్ పెళ్ళైన వాళ్ళు 1 2 సార్, లైక్ మీరా? ఓకే, యూ హ్యావ్ కిడ్స్ అండి. ఎంతమంది పిల్లలు? 2. వాట్ ఆర్ ది నేమ్స్? చెప్పండి, పేర్లు పెట్టుంటారు కదా. వశిష్ఠ అండ్ శ్రేష్ఠ. వాట్ ఈస్ దర్ మీనింగ్ అంటే ఇఫ్ యు కుడ్ ఆస్క్? రిషీస్ నేమ్. ఓకే, చోజన్ వన్. చాలా ఆలోచించి పెట్టారు చూసారా పేరెంట్స్. రేలంగి మావయ్య సార్ మీ కొడుకు పుట్టాడు, ఏ పేరు పెడతాం? పెద్దోడు. పెద్ద ఆలోచనలు లేవు, గంజా కొట్టిన వాళ్ళు పెద్ద ఆలోచనలు రావు. సార్ 2వ కొడుకు పుట్టాడు, ఏ పేరు పెడతాం? చిన్నాడు. వెరీ ఈజీ. 3వ కొడుకు పుట్టింటే బుడ్డోడా, 3వోడా? చూడు, ఇప్పుడు నువ్వు ఏదో ఒక చిన్న గంజాయి కొట్టిన తర్వాత కూడా చిన్న లాజిక్ అప్లై చేశాడు. పెద్దోడు చిన్నోడు, ఓకే.
మూడో కొడుకు పుట్టాడు ఇంకో చిన్నోడు పేరు మార్చాలి కదా, జూనియర్ చిన్నోడు. ఐ కీప్ ఆస్కింగ్ ఆడియన్స్, మూడో కొడుకు పుట్టిండే ఏ పేరు పెట్టచ్చు. ఒకసారి వాడు ఈడేవుడు అంట, వెరీ యాప్ట్ నేమ్ అది, పొరపాటు. బట్ ఇమాజిన్ ద ట్రామా చిన్నోడు ఫేస్డ్ హిజ్ ఎంటైర్ కెరియర్ స్కూల్లో. చంద్రశేఖర్ ప్రెజెంట్ మిస్, చిన్నోడేంటి అమ్మా ఈ గంజా కొట్టచ్చు, పెద్ద స్టోరీ అది. బట్ పెద్దోడు ఈజ్ నాట్ లైక్ దట్. పెద్దోడు ఐ థింక్ దిస్ ఇస్ మై థియరీ అగైన్, పెద్దోడు ఈజ్ అ రికవరింగ్ డ్రగ్ అడిక్ట్. ఎందుకంటే చిన్నప్పుడు పెద్దోడు మార్క్స్ షీట్ పట్టుకొని వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళాడు, నాన్న చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది నాన్న, మార్క్స్ చాలా తక్కువ వచ్చినాయి అన్న అంటే, రేలంగి మావయ్య అరే ఈ గంజా కొట్టు స్ట్రెస్ రిలీఫ్కి బాగుంటుంది అని అలవాటు చేశాడు. పెద్ద అయ్యాక పెద్దోడు రియలైజ్ దిస్ ఇస్ రాంగ్ ఫర్ మై హెల్త్, దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ మై హెల్త్, ఐ హ్యావ్ టు క్విట్ అనుకున్నప్పుడు విత్డ్రావల్ సింప్టమ్స్ చాలా వస్తున్నాయి. హీఈస్ నాట్ ఏబుల్ టు సోషలైజ్, అందరితో హ్యాపీగా మాట్లాడలేకపోతున్నాడు, చాలా చిరాకుగా ఉంటున్నాడు. దట్ ఈస్ విత్డ్రావల్ సింప్టమ్స్. బట్ యూ రిమెంబర్ దిస్ వన్ డైలాగ్, రావు రమేష్ సేస్ దిస్ అబౌట్ పెద్దోడు. చిన్నోడికి చెప్తాడు, చూపించండి రావాడికి ఎవరికన్నా, వదిలేకండి అలాగా. మనం పెద్దోడి గురించి మాట్లాడుతున్నాం అనుకుంటున్నాం, నో, హీ వాస్ టాకింగ్ అబౌట్ రేలంగి మావయ్య. మీ అయ్యంట్రా గంజా కొడుతున్నాడు అని చూపించండి ఎవరికైనా అంత మాట అనేసరికి పెద్దోడు పెళ్లిలో దాచిపెట్టిన గంజా ఎత్తుకున్నాడు అనమాట. ఎక్కడో దాచిపెట్టలేదు, పూలకొండలో దాచిపెట్టాడు. ఎగ్జాక్ట్ అదే మూమెంట్ వచ్చి చిన్నోడు పూలకొండని తన్నేశాడు. మీకు గుర్తుంటే సెకండ్ హాఫ్ లాస్ట్ సీన్ వరకు పెద్దోడు చిన్నోడు మాట్లాడుకోరు. దట్ ఈస్ హౌ ట్రామటైజ్ పెద్దోడు ఈజ్. బట్ చిన్నోడు ఈజ్ నాట్ లైక్ దట్. చిన్నోడు ఇస్ వెరీ జోయల్, చాలా హ్యాపీగా ఉన్నాడు లైఫ్లో. చిన్నోడు నెవర్ స్మోక్డ్ గంజాయి, అందుకే అందరితో జోయల్గా మాట్లాడుతున్నాడు, హ్యాపీగా ఉంటున్నాడు. చిన్నోడు యాక్చువల్లీ గూగుల్ ఇంటర్వ్యూ క్రాక్ చేశాడు ఆల్మోస్ట్. టెక్ రౌండ్ క్లియర్ చేశాడు. టెక్ రౌండ్ అన్నిటికంటే కష్టం. హెచ్ఆర్ రౌండ్ రిజెక్ట్ అయిపోయాడు. హెచ్ఆర్ రౌండ్లో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ 5 years ఏ ఉంటాయి క్వశ్చన్లు. ఆ క్వశ్చన్ రిజెక్ట్ అయిపోయాడంటే ఎందుకు? స్మైల్ బాగాలేదని. మై పాయింట్ ఇస్, చిన్నోడు గంజాయి కొట్టుంటే ఆడు గూగుల్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయాడు. రాంగ్ బ్రదర్ స్మోక్ గంజాయి. ఇందాక పేరెంట్స్ ఎంతమంది ఉన్నారని ఎందుకు అడిగానంటే, టు గివ్ దిస్ వన్ స్మాల్ ఇన్ఫర్మేషన్. మీ పిల్లల మీద ఎప్పుడన్నా డౌట్ వచ్చిందనుకోండి, అది గంజాయి కొడుతున్నారేమో అని డౌట్ వస్తే, యూ కెన్ డూ దిస్ వన్ స్మాల్ టెస్ట్ అండ్ ఫైండ్ అవుట్ నిజంగా కొడుతున్నారో లేదు. ఏం లేదు, కజ్జికాయల దగ్గరకు వస్తా. ఏం లేదు, మీ పిల్లల స్విగ్గీ జొమాటో ఆర్డర్స్ చెక్ చేయండి. రాత్రి 2 o'clockకి క్రీమ్ స్టోన్ ఆర్డర్ వచ్చిందనుకోండి, కన్ఫర్మ్ గంజాయి, కన్ఫర్మ్. బట్ ఊర్లో స్విగ్గీ జొమాటోలు పనిచేయవు, కజ్జికాయ తినాలి. కజ్జికాయ కాదు, వాటిని అంతపాట్లో పొట్టమమ్మాడు. బట్ టెంపుల్ సీన్ మీకు గుర్తుందా? టెంపుల్ సీన్లో ఎమ్మెల్యే ఇస్ మ్యాడ్. ఆ నియోజకవర్గం రా, నాకు ప్రసాదం ఎప్పుడు ఏంట్రా, ఏం ఇస్తారా మీరు? సార్ కూర్చోండి సార్. ఎక్కడ కూర్చోబెట్టారు? రేలంగిమాయ పక్కన. రేలంగిమాయ. ఎమ్మెల్యే ఇస్ కన్ఫ్యూజ్. అమ్మా ఎవట్రా నువ్వు? ఏంటి కానీ జోక్ చెప్పాను నేను. ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? మూవీలో సీన్ కట్టేందా? మూవీలో సీన్ కట్టేంది. ఊరుకోండి సార్, ఎన్ని చూసుంటారు. ఈ గంజా కొట్టండి. ఎమ్మెల్యేస్ కన్ఫ్యూజ్ అయ్యాను, గంజా ఇదిరా ప్రసాదం అంటే. వాడంటే అక్కడికి వెళ్ళాడు, వాడికి తెలియదండి మన నియోజకవర్గంలో బెస్ట్ క్వాలిటీ మన దగ్గర ఉంటుందండి. నువ్వు మంచోడు రా, సినిమా అంతా మంచోడు. ఎందుకంటారు మంచోడు? వాడు మంచి క్వాలిటీ గంజా సప్లై చేశాడు. రేలంగి మావయ్య కెనాట్ బి అ రియల్ నేమ్, ఇట్ హ్యాస్ టు బి అ పెడ్లర్ నేమ్. పెడ్లర్ నేమ్ అంటే తెలుసా? పోలీసులు దొరకకుండా ఇంకో పేరు పెట్టుకుంటారు. అలియాస్ ఖాందాదా, అలీబాయ్, ఇలాంటి పేర్లు అండి. రియల్ నేమ్స్ కాదు ఇవి, పోలీసులు దొరకకుండా పెట్టుకుంటారు. పుట్టిన తర్వాత ఏ తండ్రి వాడి కొడుకుకి నా కొడుకు పేరు రేలంగి మావయ్య అని పెట్టడం. యూనో, హ్యాస్ టు బి అ పెడ్లర్ నేమ్. ఐ థింక్ పెద్దోడికి చిన్నోడికి జాబ్ రాకపోవడానికి కారణమే రేలంగి మావయ్య. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ దొరికిపోతారు కదా. వీళ్ళు అయ్యే గంజా కొడుతున్నాడు, వీళ్ళకి జాబ్ ఇస్తే మన కంపెనీ బొక్కపడుద్ది, వద్దు, అందుకే రిజెక్ట్ అయిపోతున్నారు వాళ్ళు పాపం. బట్
టెంపుల్లో క్లైమాక్స్ సీన్ గుర్తుందా? క్లైమాక్స్ సీన్లో పెద్దోడు చిన్నోడు ప్రాణాలకి లెక్క చేయకుండా కాపాడారు. చావుని దగ్గర చూసి వచ్చారు వెనక్కి. అండ్ బ్లాంక్ ఫేస్, లైక్ దే హ్యావ్ సీన్ డెత్ లిటరలీ. అలాంటి టైంలో దే ఆర్ సిట్టింగ్, బ్లాంక్ ఎక్స్ప్రెషన్ ఉంది. దే ఆర్ స్టిల్ నాట్ టాకింగ్ టు ఈచ్ అదర్. ఆ టైంలో చూడాలి ఈ జన్మకే రండి అన్నయ్య, ఈ జన్మకే రండి తమ్ముడు, మనుషులందరూ మంచోళ్ళు రా, మనిషి అంటేనే మంచి. ఏ సిచ్యువేషన్లో ఆ సెంటెన్స్ మాట్లాడినా ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఏం తేడా బిహేవ్ చేస్తున్నాడు నువ్వు, మనుషులందరూ మంచోళ్ళు ఎవరు చెప్తాడు ఇలాగా? ఇట్ నెవర్ ఫిట్స్ ఇన్ ఎనీ కాన్వర్సేషన్. లైక్ పెద్దోడికి రియలైజ్ అయ్యాడు, ఈ నా కొడుకు ఇక్కడ కూడా గంజా కొట్టొచ్చాడు. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ మ్యారీడ్ హియర్ అండ్ హ్యావ్ కిడ్స్? యు హ్యావ్ కిడ్స్? ఎంతమంది అండి? One daughter. What is her name? Bhumika. Like, what does it mean? Bhumika means Earth. It's like role, basically. In Hindi, it means role. Role. Not. R-O-L-E. I keep asking audience. మూడో కొడుకు పుట్టింటే ఏ పేరు పెట్టచ్చు? కజ్జికాయ. You're still stuck on కజ్జికాయ. మూవీ క్లైమాక్స్లో రావు రమేష్ హ్యాస్ అ కన్వర్షన్. చెప్తాడు, ఎమ్మెల్యే గారితో గంజా కొట్టించారంటే అండి, ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్, గొప్పలండి బాబు. ఐ థింక్ దే గాట్ ద నేమ్ ఆఫ్ ద మూవీ ఇట్సెల్ఫ్ రాంగ్. సీతమ్మ వాకిట్లో సినిమా చెట్టు కాదు. దే షుడ్ హావ్ నేమ్ దట్ మూవీ సీతమ్మ వాకిట్లో. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మై నేమ్ ఇస్ అనుదీప్. యు గైస్ హావ్ బీన్ వండర్ఫుల్. Sita Mama.